ఈ పెద్దోళ్ళు ఎప్పుడూ ఇంతే. చిన్నతనంలోనూ నాకు ఇప్పటిలాగే విపరీతమైన ఆత్మాభిమానం ఉండేది. అయితే మాకు లేదంటారు అని సన్నాయి నొక్కులు నొక్కకండి. అసలు ఆత్మాభిమానం పెద్దల కంటే పిల్లలకే ఎక్కువ అని నా నిశ్చిత అభిప్రాయం. నేను 3వ తరగతి చదివేటప్పటి సంగతి ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా. ఓసారి మా తాతయ్యను చూడటానికి ఒంగోలు వెళ్లాల్సి వచ్చింది. అదే మొట్టమొదటిసారి నేను రైలు ఎక్కడం. మా అమ్మ మామయ్యతో కలిసి వెళుతున్నాను. అందరికంటే ముందే ఎక్కాలని రైలు వచ్చి రాగానే గబగబా ఎక్కేశాను. మా వాళ్ళు సామాను తీసుకుని పైకి ఎక్కి కూర్చునే వేళకు నేను రైలులో లేను. అప్పటికే కోపంగా రైలు దిగేశానన్నమాట. ఏంట్రా చిన్న, రైలు దిగావేంటి? తొందరగా రా, బండి కదిలితే ఎక్కలేవు అంటూ అమ్మ మామయ్య లోపల నుంచి అరుస్తున్నారు. నేను మాత్రం మూతి బిగించి చేతులు కట్టుకుని ఎక్కనంటే ఎక్కనంటూ తల అడ్డంగా ఊపాను. ఇంతలో రైలు బయలుదేరుతున్నట్లు కూత పెట్టింది. మా మామయ్య గబగబా కిందకి దిగి నా రెక్క పట్టుకుని బోగీలోకి ఈడ్చుకొచ్చాడు. నా సీట్లో కూర్చోమన్నా నేను చాలాసేపు బింకంగా నిలబడే ఉన్నాను. కూర్చోడానికి ఏం దొబ్బిడాయి అనుకుంటున్నారు కదూ, నాకు తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మాటే మా అమ్మ కూడా అంది. అయినా మీరు చెప్పండి, అది 3వ తరగతి పెట్టా. 3వ తరగతి చదువుతున్న వాడిని కాబట్టి నేను ఎక్కొచ్చు. కానీ పెద్దోళ్ళు ముసలోళ్ళు ఆడ మగ అందరూ దొరల్లా ఎక్కి కూర్చున్నారు. ఇదేంటి పద్ధతి పాడు లేకుండాను? అమ్మ మామయ్య అంటే ఎలాగో మావాళ్లే కనుక ఒప్పుకుంటా. కానీ మిగతా వాళ్ళందరినీ నేను నా పెట్టెలో ఎందుకు కూర్చొనివ్వాలి? మీరు చెప్పండి న్యాయం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నాకు కోపం ఎందుకు వచ్చిందో, ఎందుకు రైలు దిగిపోయాను. అది నా ఆత్మాభిమానం. 4వ తరగతి అయ్యాక కూడా నా ఆత్మాభిమానానికి ఇలాగే మరోసారి గట్టి దెబ్బ తగిలింది. అయితే అప్పుడు నాన్నతో తగవు. అప్పట్లో మా ఇంటికి నాన్న ఆంధ్రప్రభ దినపత్రిక తెప్పించేవాడు. అప్పటికి వేసవి సెలవులు ఇచ్చారు. ఆటలతో క్షణం తీరుబడి లేకుండా నేను రోజు ఆడుకుంటూ ఉండేవాడిని. అదే సమయంలో కాసేపు పత్రిక కూడా తిరగేసేవాడిని సినిమా బొమ్మలు చూడటానికి. ఆ రోజున అలా తిరగేస్తుంటే హఠాత్తుగా ఒక వార్త నా కంటబడింది. ఎగిరి గంతేశాను. అమ్మయ్య, పీడ విరగడైంది అనుకున్నాను. గబగబా బయటకు వెళ్ళి మా దోస్తులందరితో ఆ విషయం చెప్పాను. వాళ్ళు కూడా ఆనందంలో మునిగి తేలారు. అందరి కళ్ళ ముందు బంగారు భవిష్యత్తు, మిఠాయిలు, నువ్వు జీళ్ళు, పల్లీ చెక్కల రూపంలో అలా అలా కదలాడసాగాయి. అదేమిటో మేమందరం చాలా పెద్దవాళ్ళమైనట్టు ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళందరినీ వెంట తీసుకుని ఆ సాయంత్రం మా నాన్న దగ్గరికి వచ్చాను. ఆ సమయంలో ఆయన ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు కుర్చీలో. మమ్మల్ని గుంపుగా చూసేసరికి ఆయనకు మండినట్టుంది. ఈ గాడిదలందరినీ వెంటేసుకు తిరుగుతున్నావేంట్రా అడ్డగాడిదే అన్నాడు చికాకుగా. మీరేమన్నా అనుకోండి, అంతమంది దోస్తుల ముందు అలా అనడం నాకు చాలా అవమానంగా తోచింది. ఆ మాటలు తుమ్మ ముళ్ళలా గుచ్చుకున్నాయి. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పటికీ పిల్లోళ్ళ మనస్సు అర్థం చేసుకోరు అని కూడా అనిపించింది. కాదు నాన్న, నీతో కాస్త మాట్లాడాలి అన్నాను గంభీరంగా. నా గాంభీర్యం ఆయనకు ఆశ్చర్యం కలిగించినట్టుంది. కాస్త చిరాకు తగ్గించుకుని, ఇప్పుడు మాట్లాడేదేముంది, 5వ తరగతి పుస్తకాలు వారంలో వస్తాయిట. బ్లాక్ ఆఫీస్ నుంచి రాగానే నీకు నీ దోస్తులకు అందరికీ ఇస్తా. ఈలోగా మీరు ఎక్కాలు శతక పద్యాలు చదువుకుంటూ ఉండండి అంటూ మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు. అప్పుడు నేను మెల్లగా అన్నాను, నాన్న, నేను చదువు మానేస్తాను, ఉద్యోగం చేస్తాను, నీలాగే డబ్బు సంపాదిస్తాను అన్నాను. ఉలిక్కి పడ్డాడు నాన్న. చటుక్కున లేచి నిలబడ్డాడు. మా అదృష్టం ఆయన చేతిలో చింతబరిక లేదు. ఎందుకైనా మంచిదని నేను నా దోస్తులు 4 అడుగులు వెనక్కి జరిగి నిలబడ్డాం. అవును మాటారు, మేము ఉద్యోగాలు తెస్తాం అన్నాడు సాంబడు. వాడి గొంతు భయంతో కంపిస్తోంది. మా నాన్నే మా స్కూల్లో మాస్టర్ అని మీకు లోగడ చెప్పాను కదా. చదువు మానేస్తారా? అయినా ఇప్పుడు ఉద్యోగాలు ఎవరిస్తారా? అయినా మీకు సలహిచ్చిన వెధవెవడు అన్నారు. దోస్తులంతా నా వంక చూశారు. చెప్పొద్దు, నిజంగా చెడ్డ భయం వేసింది. నాన్నకు కోపం వస్తే అగ్గిరాముడే మరి. అవును నాన్న, పేపర్లో వేశారు ఇవాళ, ఇందాక చూశాను అన్నాను వణుకుతూ. ఏది పేపర్? ఇటు పట్టరా, ఏమి వేశారో ఎక్కడ వేశారో నాకు చూపించు ఆజ్ఞాపించాడు నాన్న. లోపలికి పరిగెత్తుకెళ్ళి పేపర్ పట్టుకొచ్చి చూపించాను. అది చూసి ఆయన కోపం గాలికి పోయినట్టు పోయింది. పగలబడి నవ్వాడు. ఆయన నవ్వడం అరుదు కనుక అబ్బురంగా చూశాం.
ఇంతకీ ఆ వార్త శీర్షిక ఏంటంటే 4వ తరగతి ఉద్యోగులకు జీతాలు పెంపు. నాన్న కూలయ్యాడని భావించి ఈ పాటికే మేము చేరుంటే జీతాలు పెరిగేవి కదా నాన్న అన్నాను కొంచెం ధైర్యం తెచ్చుకొని. అనవసరంగా 5వ తరగతి పుస్తకాలు కొనడం డబ్బు దండగ కదా నాన్న అన్నాను మళ్ళీ. నీ బొంద, 4వ తరగతి ఉద్యోగులంటే 4వ తరగతి చదువుతున్న మీరు కాదు, మేమంతా 4వ తరగతి ఉద్యోగులం అంటూ చాలాసేపు ఏదేదో చెప్పాడు ఆయన. ఏం చెబితే మాత్రమే మా ఉద్యోగాల ఆశ మీద అలా నీళ్లు కుమ్మరించేశాడు. పేపర్లో వేసిన దాన్ని కూడా కాదంటే ఎట్టా? ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఎప్పుడూ ఇంతే. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.